హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ని ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసరికి 6 సెప్టెంబర్ సాటర్డే ఫ్రెండ్స్. సో నేను వాళ్ళ కొత్తపట్నం రావడం జరిగింది. సో కొత్తపట్నం వచ్చాను ఎందుకంటే మన గణేష్ ఐల్స్ చాలా వరకు వాళ్ళ నిమజ్జనానికి వచ్చినాయి. సో ఒంగోలు నుంచి. సో మన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో చాలా రోడ్ల నుంచి మనకి గంటాపాలెం కానీ, రాజా పానకాల రోడ్డు కానీ, ఇంకా పైన సంతపేట నుంచి కానీ 4-5 గ్రూపులు వచ్చినాయి మనకు తెలిసిన వాళ్ళు. సో నేనైతే రావడం జరిగింది వాళ్ళ కోసం. సో మన బొమ్మలు కంపల్సరీ కొత్తపట్నంలో తెద్దామని. సో మెయిన్గా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గణేష్ ఐల్స్ వచ్చేటప్పుడు 7 అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 8 అవుతుంది టైము. సో నేను ఏ గణేష్ ఐల్స్ అయితే మన ఈరోజు కొత్తపట్నం వచ్చినాయి వాటి వరకు వీడియో తీశాను. అండ్ ఆల్సో భీమరాజు వారి వీధికి సంబంధించిన గణేష్ ఐల్ కూడా వచ్చింది. సో మన వీడియోలో కనపడతారు కదా బాజీ. సో వాళ్ళకి సంబంధించిన బొమ్మ. సో వాళ్ళతో పాటే వచ్చాను నేను. సో కొత్తపట్నం వరకు బస్సులో వచ్చి కొత్తపట్నం నుంచి కొత్తపట్నం బీచ్కి వాళ్ళ గణేష్ ఐల్ యొక్క ట్రాక్టర్ ఎక్కాను. అలా నేను కొత్తపట్నం బీచ్ రావడం జరిగింది ఇవాళ. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను పోయిన వారం వచ్చినప్పుడు. సో రాత్రి కూడా వస్తే దోలు తీరిపోద్దని. సో నాకు తీరిపోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు రాత్రిపూట. సో నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే కంపల్సరీ మీరు వీలుంటే మార్నింగ్ టైపే రండి. సో ఈవినింగ్ 6 ముందే రండి, చీకటి పడే ముందే. సో ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవచ్చు. 6 తర్వాత ఇబ్బంది పడతారండి. సో నేనైతే వాళ్ళతో ఇంకా రానండి 6 తర్వాత. సో ఫైనల్ దిస్ ఈజ్ కొత్తపట్నం ఫర్ మీ.